మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విద్యార్థుల ఐక్యత పీడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని పీడిఎస్యు నిర్మాత జార్జి రెడ్డి స్ఫూర్తితోని, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అమరత్వం స్ఫూర్తితోని, ఇదే ప్రాంతంలో పీడిఎస్యులో పనిచేసినటువంటి బత్తుల వెంకటేశ్వరరావు స్ఫూర్తితోని మన గిరిజన ప్రాంతం అయినటువంటి భద్రాచలంలో పీడిఎస్యు రాష్ట్ర కౌన్సిల్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు ఈ కౌన్సిల్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గతంలో నిర్వహించినటువంటి ఉద్యమాన్ని సమీక్షించుకొని రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలని విద్యార్థుల్లోకి తీసుకుపోవడం కోసం ఈ సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ గడిచినటువంటి స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నటువంటి సందర్భాలను మనం అనేకం చూస్తూ ఉన్నాం. 70 ఏళ్ళ పైబడినటువంటి స్వతంత్ర భారతంలో ఇంకా విద్యారంగాన్ని అభివృద్ధి చేయండి, విద్యను కాపాడండి అనే దుస్థితిని ఇవాళ మన భారతదేశంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితిని పాలక ప్రభుత్వాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ మనలాంటి డిగ్రీ కాలేజ్ అన్నీ కూడా ప్రైవేటీకరించబడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇప్పటికే డీమ్డ్ లాంటి యూనివర్సిటీలు మొత్తం ఇక్కడ ప్రభుత్వ విద్యను కబలించడం కోసం మన దేశంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి, పాలక ప్రభుత్వాలే సంతకాలు పెట్టి ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇంటర్మీడియట్ విద్య ప్రైవేటీకరించబడింది. వృత్తి విద్యా కోర్సులు అన్నీ కూడా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. విద్యార్థులందరికీ విద్యారంగంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకి ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి కూడా మన రాష్ట్రంలో, దేశంలో, మన ప్రాంతంలో కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం మూలంగా, గుత్తాధిపత్యం కలిగినటువంటి డబ్బులున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడం మూలంగా విద్యను పెట్టుబడిగా వాళ్ళు లాభాలు గడించడం కోసం ఇవాళ విద్యని వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ మనలాంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఓ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కుటుంబ బంధువులు ఎవరైనా ఇందులో చదువుతున్నారా అని చెప్పేసి పీడిఎస్యుగా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. మనలాంటి పేద విద్యార్థులు, ఒక ఆటో కార్మికుడి కొడుకు, వ్యవసాయదారుల కొడుకులు, హమాలి కార్మికుల కొడుకులు మాత్రమే ఇవాళ ప్రభుత్వ విద్యను చదువుతూ ఉన్నారు తప్ప ఓ మంత్రి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఒక ఎమ్మెల్యే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మనతో పాటు కలిసి కూర్చొని చదివితే మన బాధలు, మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు వాళ్ళకు తెలుస్తాయి. అవి సరైనటువంటి నిర్ణయాలు అసెంబ్లీలో చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నోడికైనా పేదోడికైనా ఒకే సమానమైనటువంటి విద్యా విధానం కావాలని జార్జి రెడ్డి ఇచ్చినటువంటి పిలుపులో 50 ఏళ్లుగా ఇక్కడ పీడిఎస్యు శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుతూ ఉన్నది, కొట్లాడుతూ ఉన్నది. ప్రభుత్వాలు మాత్రం విద్యారంగాన్ని ప్రైవేటీకరిస్తూ ఉన్నారు. ఏసీ గదులలో చదువులు చెప్పించడం కోసం ప్రోత్సహిస్తూ ఉన్నారు. మనలాంటి వాళ్ళు చెట్ల కింద కూర్చొని ఇవాళ ఏసీ కార్పొరేట్ విద్యని కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి మనకి పోటీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. ఇవాళ అనేకమైనటువంటి పేపర్ లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి పేపర్ లీకేజీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏసీ గదులలో ఉన్నటువంటి వాళ్ళకి పేపర్ లీకేజ్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు. మనలాంటి వాళ్ళు అరకొరమైనటువంటి సమస్యల నడుమ చదువుతున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలకు దూరం అయ్యేటటువంటి పరిస్థితిని వాళ్ళ పాలక ప్రభుత్వాలే కల్పిస్తూ ఉన్నాయి. అందుకోసమే మనకు కావాల్సినటువంటి సమానమైనటువంటి విద్యా విధానం కోసం పీడిఎస్యు పోరాడుతూ ఉన్నది. ప్రైవేటీకరణ లేకోకుండా ప్రభుత్వ విద్యను బలోపేతం, అభివృద్ధి చేయాలని చెప్పేసి పీడిఎస్యు పోరాడుతూ ఉన్నది.